పేపర్లో రాశారు స్టార్టింగ్ లో. రాశారా? జగన్ 5 ఏళ్లు చెడగొట్టడం వల్ల ఆగిపోవడం మూలంగా ఈ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు ఆగమేఘాల మీద నడిపిద్దాం అనుకుంటుంటే సమస్యలు వస్తున్నాయి. స్కిప్ అయి ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎవరి చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తారు, సంక్షేమ పథకాల వలన ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ పాడైపోయి దొరకట్లేదు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రైతు కూలీలందరూ ఏమైపోయారో తెలియదు. అదే కదా, ఒకప్పుడు అమరావతి రైతు కూలీలు పోరాటం కూడా చేశారు సార్ దీని మీద. సిఆర్డీ వాళ్ళని అడిగారు, మాకు ఇవ్వట్లేదు పనులు, మీరు బీహార్ నుంచి వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు, మాకు ఇవ్వండి అని అడిగారు. కానీ వీళ్ళు వాళ్ళనే తెచ్చిపెట్టారు, గొడవలు కూడా జరిగినాయి అప్పుడు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూలీలకి రైతు కూలీలకి 500 నుంచి 700 తీసుకుంటారు. ఈ బీహార్ నుంచి వచ్చే వాళ్ళకి 300 చాలు. వాళ్ళకి ఏంటంటే 350 రూపాయలు లెక్క ఒక్కొక్కళ్ళకి. ఈ 50 రూపాయలు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ తీసుకుంటాడు, 300 రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తారు. ప్లస్ కాంట్రాక్టర్ కి ఎవరైతే తీసుకొచ్చేటటువంటి వ్యక్తికి ఇంకొంత అమౌంట్ ఏది అక్కడ ఉండటానికి తగిన ఏర్పాటు చేసినందుకు ఇది ఇస్తారు. ఒక 1000 మందిని పట్టుకొచ్చాడు అనుకోండి, 1050 ఫర్ డే, వాడికి 50,000 రూపాయలు వచ్చేస్తుంది కదా అక్కడ. అట్లాగా ఎక్కువ మందిని గ్యాదరింగ్లు ఇక్కడ ఏమైపోయిందంటే బీహారు, ఛత్తీస్గఢ్ ఇట్లాగా దాదాపు 4 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు, ఒరిస్సా అయ్యని. ఇప్పుడు వాళ్ళు ఈ పండగలు